మధు టీవీకి స్వాగతం. లైంగిక దాడి కేసులో ప్రముఖ తెలుగు యూట్యూబర్ హర్ష సాయి కోసం గాలింపు కొనసాగుతోంది. ముంబైలో ఉన్నాడన్న సమాచారంతో 4 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఏ క్షణమైనా అతన్ని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. గుడ్ మెసేజ్, హెల్పింగ్ హ్యాండ్ తరహా వీడియోలతో హర్ష సాయి తెలుగు స్టేట్స్లోనే కాకుండా సౌత్లోనూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే హర్ష సాయి ఆయన తండ్రి తనను లైంగికంగా వేధించారంటూ ఓ నటి కమ్ ప్రొడ్యూసర్ పోలీసులను ఆశ్రయించడం సంచలనం సృష్టించింది. యూట్యూబర్ హర్ష సాయి అంటే అతను చేసిన సాయం గురించే ఎక్కువగా వినిపించేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు అతనికి సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్ని లక్షల రూపాయల సాయం ఎలా చేస్తున్నాడబ్బా, డబ్బా కొట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నాడు అని చాలా మందిలో సందేహాలు కలిగాయి. ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే యూర్ లైక్ నో, పనులు ఉంటాయి, ఎందుకు బయటకు పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్. బట్ అలా కూడా కాదు, యు విల్ బి లైక్ ఇంట్రెస్టెడ్. ఏం చేద్దామని అనుకుంటున్నావు జీవితం చెప్పు. ఎంత ఎంత రసికరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్? అది ప్రేమించాలి మనసులో లేదా? మరి ఎప్పుడు అడుగుతావు, ఎప్పుడు చేద్దాము, ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి? హర్షసే కాదు, నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారు అయ్యాడు. నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే. కానీ హర్షసే మాత్రం నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా, ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను, నేను నీ వైపు చూడను. ఓ మేరీ విశ్వామిత్రు, ఏంటి ఏంటి గోళ? వయసు పోతుంది. అవును మరి, యు ఆర్ టెలింగ్ ఇట్ ఆన్ మై ఫేస్. సంవత్సరం ఇలానే పోతుంది. అరే భయ్యా, నిజంగా సంవత్సరం ఇలానే పోతుంది. అరే వయసు కూడా పోతుంది. సారీ, ఐ మై లవ్డ్. ప్రేమించాలి మనసులో లేదా? అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా? ఇప్పుడు చెప్పు. అలా ఏమీ లేదు, అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా. చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు? నువ్వేం చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు. అయితే అతను బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడని, ప్రత్యక్షంగానూ పరోక్షంగానే అనేక మంది బెట్టింగ్ యాప్ల బారిన పడి ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యాడనే విమర్శలు వినిపించాయి. యూట్యూబర్ యువ సామ్రాట్ అయితే హర్ష సాయి బెట్టింగ్ కార్యకలాపాలను పెడుతూనే ఉన్నాడు. ఇదిలా ఉంటే హర్ష సాయి పెళ్లి పేరుతో తనని మోసం చేశాడని ఓ యువతి హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అడ్వకేట్తో స్టేషన్కి వెళ్లి ఆధారాలను సమర్పించింది ఆ యువతి. తన వద్ద 2 కోట్ల రూపాయలు తీసుకుని పెళ్లి పేరుతో సరే, టేక్ యువర్ టైం టు థింక్ అబౌట్ ఇట్. నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను? మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను. ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు, అమ్మాయిలు మాట్లాడరు. అది కూడా నేను లైక్ మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి, అంత మర్యాదగా మాట్లాడుకోవాలి. అప్పుడే దానికి విలువ. అలా కూడా కాదు. దట్ యు స్టార్ట్ ఫీలింగ్ రాంచి, యూ స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్, స్టార్ట్ ఫీలింగ్ నాకు చెయ్యాలని ఉంది. అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర. అండ్ యూ విల్ బి లైక్ ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్, వెరీ వెరీ బోరింగ్ పర్సన్. అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి. ఓకే, నాకు అర్థమైపోవాలి. అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్. సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. దట్ అక్కడి నుంచి వస్తుంది, దానికి కౌగిలిస్తాను, నీకు దగ్గర తీసేసుకుంటాను, ముద్దు పెట్టేస్తాను, అవన్నీ ఏమి ఉండవు. నాకు తెలుసు. क्या चाहते हो तुम, बताओ मुझे. बताओ तुम्हारे मन में क्या चल रहा है, कुछ तो बोलो. ఇదేంటి
కాదు కాదు ఇదేంటి? ఎన్నిసార్లు అడగాలి ఒకే ఒక విషయాన్ని? నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదా? దానికి 4 రోజుల ముందు ఇదే ఒకటి విషయాన్ని నేను అడగట్లేదా చెప్పు? ఆ? నేనేమంటాను? ఏమి ఇస్తున్నావు ఈ సంబంధాన్ని కాపాడుకోవడానికి? ఏమి ఇస్తున్నావు? ఓకే. ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే కాదు, నేను కూడా. అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తుపెట్టుకో, ఒక్కడవతలోని బావిలో తోయడానికి ఇంకో పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఒకడు ఉంటాడు. మ్మ్. నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను, నాకు అవసరం లేదు. అండ్ నేను చెప్తున్నాను, దట్ స్వార్థం, అవసరం, అవకాశం, కారణం ఇది అంతా ఏ విషయానికైతే మొదలవుతుందో, ద వరల్డ్ ఇస్ రౌండ్, ద సిచ్యువేషన్ ఇస్ రౌండ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ అండ్ దేర్ ఓన్లీ. మ్మ్. I will never initiate a thing which did not start from love and did not end on love. Which a mistake I made when you said you never had love, I had to stop there. I did not stop. There it ended, on no love only it ended. ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను. నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను. ఆ. మోసం చేశాడని ఆరోపిస్తోంది ఆ యువతి. దీంతో అతనిపై రేప్ కేసుని నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అంతేకాకుండా వీళ్ళిద్దరి మధ్య ఫోన్ సంభాషణ లీక్ అయి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.